మీకు తెలుసా, ఒక వ్యక్తి దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షను వరుసగా 3 సార్లు పాసైనా కేవలం శారీరక వైకల్యం ఉందనే నెపంతో ఉద్యోగం రానివ్వకుండా ప్రభుత్వం నిరాకరించింది. కానీ అదే వ్యక్తి 4వసారి ఏం చేసిందో తెలుసా? ఏకంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తనని వద్దన్న వ్యవస్థ ముందే ఐఏఎస్ ఆఫీసర్గా కాలర్ ఎగరేసింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఆమె పేరే ఐరా సింఘాల్. ఆమె కథ వింటే మీ ఒంట్లో రక్తం ఉరకలేస్తుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. 1983లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జన్మించిన ఐరా చిన్నతనం నుంచే స్కోలియోసిస్ అనే అరుదైన వెన్నెముక వంకర వ్యాధితో బాధపడుతున్నారు. దీనివల్ల ఆమె చేతులు కదలికలు చాలా పరిమితంగా ఉంటాయి. కానీ ఐరా తల్లిదండ్రులు ఆమెను ఎప్పుడూ ఒక సాధారణ అమ్మాయిలాగే చూశారు తప్ప ఎక్కడా వెనుకబాటుతనం రానివ్వలేదు. ఆమె కూడా చదువులో తగ్గేది లేదంటూ దూసుకుపోయింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తరువాత ఎఫ్ఎంఎస్ నుండి మార్కెటింగ్ ఫైనాన్స్లో ఎంబీఏ కూడా సాధించింది. క్వార్చరీ ఇండియా, కోకోకోలా లాంటి టాప్ కార్పొరేట్ కంపెనీల్లో స్ట్రాటజీ మేనేజర్గా లక్షల జీతంతో దూసుకుపోయింది. కార్పొరేట్ ప్రపంచంలో అంత సక్సెస్ ఉన్నా ప్రపంచంలో మరింత పెద్ద మార్పులు తీసుకురావాలనే ఆశయంతో ఆమె 2009లో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసింది. అనుకున్నదే తడువుగా 2010లో మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేసి ఐఆర్ఎస్కు ఎంపిక అయింది. కానీ అక్కడే ఒక ట్విస్ట్ మొదలైంది. ఆమెకున్న వెన్నెముక లోపం వల్ల వస్తువులు నెట్టడం, లాగటం, పైకి లేపడం లాంటి పనులు చేయలేదనే సాకుతో ప్రభుత్వ యంత్రాంగం ఆమెకు పోస్టింగ్ ఇవ్వడానికి నో చెప్పింది. ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్, అంత కష్టపడి దేశంలో టాప్ ఎగ్జామ్ కొడితే శారీరక సామర్థ్యాన్ని మాత్రమే చూసి మేధోశక్తిని విస్మరించడం ఎంతవరకు న్యాయం? కానీ ఐరా సింఘాల్ సామాన్యురాలు కాదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా ఆమె సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ను ఆశ్రయించింది. న్యాయ పోరాటం మొదలుపెట్టింది. కోర్టులో కేసు నడుస్తుండగానే 2011లో మళ్ళీ 2013లో ఎగ్జామ్స్ రాసి 2 సార్లు ఐఆర్ఎస్కు ఎంపికైంది. కానీ ప్రతిసారి అధికారులు అదే ఫిట్నెస్ కారణాలు చెప్తూ ఉద్యోగం ఇవ్వలేదు. వ్యవస్థ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆమె పట్టుదల సడలేదు. చివరకు 2014లో ఆమె 4వసారి సివిల్ పరీక్ష రాసింది. ఈసారి ఆమె సాధించిన రిజల్ట్ భారత పరిపాలనా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. 2014 యూపీఎస్సీ ఫలితాలలో ఐరా సింఘాల్ ఏకంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. దేశాన్ని షాక్ గురి చేసింది. 2025 మార్కులుగాను 1082 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ఇప్పుడు చెప్పండి, దేశంలో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఒక దివ్యాంగ మహిళ పోస్టింగ్ నిరాకరించటం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమా? అస్సలు కాదు. కోర్టు తీర్పు కూడా ఆమెకు అనుకూలంగా రావడంతో చివరకు ఆమె ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ అధికారినిగా బాధ్యతలు స్వీకరించింది. నువ్వు క్షేత్రస్థాయిలో పనులు చేయలేవని అవహేళన చేసిన వ్యవస్థ నోళ్లు మూయిస్తూ ఐఏఎస్ అయి తొలి ఏడాదిలోనే ఢిల్లీలోని సుమారు 340 మంది బాల కార్మికులను రక్షించి తన పవర్ ఏంటో చూపించింది. ఈ రోజు ఐరా సింఘాల్ కేంద్ర ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నీతి ఆయోగ్ మహిళా శిశు అభివృద్ధి శాఖల అంబాసిడర్గా ఉన్నారు. దివ్యాంగులు కేవలం ఇతరుల జాలి, దయా పాత్రులు కారు. సమాజంలో గౌరవంగా బ్రతికే హక్కు వారికి ఉందని నిరూపించింది.